ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో మనకి వ్యయాధిపతి లాభస్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందనే చూద్దాం. సో వ్యయాధిపతి లాభస్థానము యూజువల్గా 12వ భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహాలు ఏవైనా అవనియండి. లాభంలో ఉన్నప్పుడు నంబర్ వన్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ వీళ్ళు ఫినాన్షియల్గా సక్సెస్ అయ్యేది బర్త్ ప్లేస్కి దూరంగా ఉన్నప్పుడు. అండ్ మోస్ట్లీ ఆ దశలు జరుగుతున్నప్పుడు ఎలాగా అవి పుట్టిన ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళడమో, అట్లీస్ట్ మీరు 100 కిలోమీటర్స్ అట్లా దూరంగా ఉన్నప్పుడు ద పర్సన్ కెన్ డూ ఎక్సలెంట్. బాగా అంటే కష్టపడతారు, సంపాదించడానికి కష్టపడడం అనేది ఉంటుంది. కానీ పర్టికులర్గా బయట విదేశాల్లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు మటుకు చాలా బాగుంటుంది. అంటే యూజువల్గా వాళ్ళకి బయట సంపాదించే అవకాశము. అండ్ ఎందుకంటే లాభస్థానము అంటే యూజువల్గా ఫినాన్షియల్సే కదా ఫస్ట్. సో కాబట్టి విదేశాల్లో సంపాదించే అవకాశము నంబర్ వన్. నంబర్ టూ, యూజువల్గా వీళ్ళు సోషల్గా చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. 1-2 ప్లానెట్స్ తప్పించి ఆల్మోస్ట్ ఆల్ ద ప్లానెట్స్ సోషల్గా యాక్టివ్గా ఉంటారు. అండ్ వీళ్ళని ఎవరైనా హెల్ప్ అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద ఎనర్జీ వాళ్ళు లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది యూజువల్గా వాళ్ళ ఫైనాన్షియల్ గెయిన్స్ కోసము, సోషల్గా వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ గురించి కానీ, అంటే ఎవరైనా హెల్ప్ చేయమని అడిగితే డెఫినెట్గా వీళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్గా చాలా మంచి సోషల్ సర్కిల్ ఉంటుంది. అండ్ వీళ్ళు సొసైటీలో అంటే బిజినెస్ చేసిన, జాబ్ చేసిన, యూజువల్లీ బిజినెస్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్ యాజ్ ఎ డాక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు. యూజువల్గా 12th అనేది మనకి హాస్పిటల్స్ ఇట్లాంటివి కాబట్టి మెడికల్ ప్రొఫెషన్కి చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది మోస్ట్లీను. అయితే గ్రహాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఎలాంటి వృత్తి ఉద్యోగాలలో ఉన్నా కూడా వీళ్ళు కొంతవరకు ఒక స్టేజ్ వచ్చే వరకు, ముఖ్యంగా వ్యయాధిపతికి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు కానీ, లాభాధిపతికి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు కానీ కొన్ని హార్డ్షిప్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కష్టపడతారు. సో విదేశాలకు వెళ్ళినా, ఇక్కడున్నా, ఎక్కడున్నా కూడా ఒక 20-30% అయితే తేడా ఉంటుంది కాస్త. అదే పుట్టిన ప్లేస్లో ఉంటే వీళ్ళు సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ, లేకపోతే అంటే ఈవెన్ సేవింగ్స్ ఉన్నా కూడా ప్రతిదానికి కొంతవరకు కష్టపడాల్సి వస్తుంది. దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది ఇక్కడ మనం పుట్టిన ప్లేస్లో ఉన్నప్పుడు 100% కష్టపడేది ఉంటే, బయట రాష్ట్రాలు కానీ బయట దేశాల్లో కానీ ఉన్నప్పుడు ఓన్లీ 20-30% ఉంటుంది. ఎందుకంటే అక్కడ 12th ఆఫ్ దూర ప్రాంతాలు అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఓన్లీ 20-30% కొంచెం నెగిటివిటీ ఉంటుంది. కానీ అదర్వైజ్ బాగుంటుంది. నేను చాలామంది హారోస్కోప్స్లో చూసింది ఏంటంటే, మోస్ట్లీ ద 12th లార్డ్ ఇన్ ద 11th హౌస్ యూజువల్గా బయట సంపాదించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు 12th లార్డ్ 2లో కానీ 12th లార్డ్ లాభంలో కానీ ఉన్నప్పుడు యూజువల్గా ద పర్సన్ విల్ హ్యావ్ గుడ్ సేవింగ్స్ ఆల్సో. అయితే మనము లాభము అనే చెప్పుకోవాలి, సేవింగ్స్ అని చెప్పకూడదు. సెకండ్ హౌస్ సేవింగ్స్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే యూజువల్గా కొంచెం స్ట్రగుల్ అయినా బాగానే బయట దేశాల్లో సంపాదించుకునే అవకాశాలు బాగున్నాయని అర్థం. ఓకే, గ్రహాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా కూడా కొంత నెగిటివిటీ ఉంటుంది. కష్టపడడం అనేది కొంత కామన్గానే ఉంటుందని చెప్పచ్చు. అండ్ మోర్ ఓవరు యూజువల్గా వీళ్ళకి ఎక్కడైనా ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే లేకపోతే ఎవరినైనా ఇష్టపడి అది మ్యారేజ్ వరకు వెళ్ళడంలో చాలా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం లేదు. వీళ్ళు యూజువల్గా విదేశాల్లో ఉన్నప్పుడు, బయట దేశాల్లో చదువుకోవడానికో ఉద్యోగానికో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరినైనా ఇష్టపడ్డము అండ్ అదొక రిలేషన్లోకి మారే అవకాశాలు ఉంటాయి. సో కానీ కొంతవరకు స్ట్రగుల్ అనేది ఉంటుంది అని అర్థం. ముఖ్యంగా మనకు శుక్రుడితో ఉంటుంది. అఫ్కోర్స్ నేను శుక్రుడు గురించి చెప్పేటప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కొక్క ప్లానెట్ ఎట్లా ఉంటుంది అండ్ మోరోవర్ ఏ గ్రహాలు ఎలాంటి వృత్తుల ద్వారా లాభాన్ని ఇస్తాయి. ఎందుకంటే 12th అనేది మన ఎనర్జీ ఎలా లాస్ అవుతున్నామని, 11th అనేది దాని నుంచి ఎంత లాభాన్ని పొందుతున్నాం అనేది. అంటే మోస్ట్లీ వీ కెన్ సే దట్ ఈజ్ ఆల్సో అ వర్క్ ప్లేస్. కెరియర్ ప్రోగ్రెస్ని ఈవెన్ 11th కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానము మన వృత్తి అయితే ఎలాంటి వృత్తి ద్వారా సంపాదిస్తాం అనేది లాభస్థానం. అంటే రెండింటికి కొంతవరకు దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆ 2 హౌసెస్ నుంచి చూసి చెప్పచ్చు అని అర్థం. ఓకే, సో రవి కనుక 12th లార్డ్ అయి లాభస్థానంలో ఉంటే యూజువల్గా ఫాదర్ చేసిన ప్రొఫెషన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా తండ్రి లేదా తాతగారు ప్రారంభించిన వృత్తి ఉద్యోగాలు అంటే బిజినెస్ని తీసుకెళ్ళడం ముందుకి, లేకపోతే
లైక్ మనకి చూడండి కొంతమంది ఇంట్లో వారసత్వంగా ఫాదరు డాక్టర్ అయితే పిల్లలు డాక్టర్ అవడము, ఆర్ మేబీ అట్లాంటి వారసత్వం ఉంటుంది. సో యూజువల్గా అలాంటి వాటిని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోరోవర్ సొసైటీలో వీళ్ళకి చాలా మంచి పేరు ఉంటుంది యూజువల్గా. అండ్ వీళ్ళు ఎట్లా అంటే ది ఫీల్, వాళ్ళని ఎవరైనా హెల్ప్ చేయమని అడిగినప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే చాలా రెస్పెక్టబుల్గా ఫీల్ అవుతారు. ఇది చాలా కొంచెం విచిత్రంగా అనిపించినా కూడా, ఎందుకంటే దెర్ ఈగో సాటిస్ఫైస్ బై హెల్పింగ్ అదర్స్. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు అందరికీ కొంచెం సొసైటీలో అంటే మనం చూడొచ్చు మోస్ట్లీ ఇంత పాలిటిక్స్లో కానీ బిజినెస్ ఫీల్డ్స్లో కానీ ఉండి కొన్ని సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, లైక్ అలాంటి యాక్టివిటీస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఫ్రెండ్స్లోను వాళ్ళ విత్ ఇన్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టూతో ఉండే వాళ్ళకన్నా వీళ్ళు మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సర్వీస్కి అండ్ పొలిటికల్గాను బిజినెస్ రిలేటెడ్, ముఖ్యంగా విదేశాలతోటి చేసే బిజినెస్లు అంటే మనకి చూడండి కొంత మనము బయట దేశాల్లో ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వీటిలో బిజినెస్లు చేస్తుంటారు. అండ్ అట్లానే కొన్నిసార్లు కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్కి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా ఇట్లా ఉండడం. సో యూజువల్గా విదేశాలలో గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఎక్కడున్నా సరే మోస్ట్లీ కొంచెం రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు అండ్ వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పచ్చు. అట్లానే మనకి యూజువల్గా ఇది మెడికల్ ప్రొఫెషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ద ప్లానెట్స్, అన్ని గ్రహాలు మనకి హాస్పిటల్స్లో వర్క్ చేయడం కానీ బిజినెస్ చేయడం కానీ లేదా లా రిలేటెడ్ లా ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా రవి చేస్తాడు దాన్ని. అంటే జడ్జెస్గా కానీ జ్యుడిషియరీ కానీ ఇట్లాంటి పొజిషన్స్లో ఉండే అవకాశం కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ మూన్ ద 12th లార్డ్ ఇన్ ద 11th హౌస్, దిస్ ఇస్ ద మోస్ట్లీ మెడికల్కి ఇంకొక 50% స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మదర్లీ ప్లానెట్ కదా. సో యూజువల్గా వీళ్ళు వాళ్ళ తల్లి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. మదర్ కూడా మంచిగా సొసైటీలో సర్వీస్ చేసే పొజిషన్లో ఉండడం, లైక్ ఇన్ టు లైఫ్ సైన్సెస్. నేను ఎప్పుడు చంద్రుడు ఇట్లా చెప్పేటప్పుడు ఒక్క మనము మెడికల్ అనే కాదు, యూజువల్గా లైఫ్ సైన్సెస్ బయాలజీ రిలేటెడ్వి వాటిలో వర్క్ చేసే అవకాశము, యాజ్ ఎ డాక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ మోస్ట్లీ వీళ్ళ పేరెంట్స్ నుంచి ఎట్లా నేర్చుకుంటారో వీళ్ళ పిల్లలకు కూడా అదే వేలో అదే పద్ధతిలో అన్నిటినీ అంటే సోషల్గా లైఫ్లో ఎట్లా ఉండాలి అనేది, యూజువల్గా సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలనేది మూన్ ఇన్ ద 11th ఉన్న వాళ్ళు మదర్ నుంచి నేర్చుకుంటారు, పిల్లలు వీళ్ళ నుంచి నేర్చుకుంటారు. ఎందుకంటే లాభంలో ఉన్న గ్రహాలు పంచమాన్ని చూస్తుంటాయి కాబట్టి. అండ్ మోస్ట్లీ వెరీ స్ట్రాంగ్ ఫర్ యూజువల్గా చూడండి మనకి చాలామంది ఈ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇస్కాన్వి కానీ ఇవి కానీ, యూజువల్గా పిల్లలకి చిన్నపిల్లలకి ఆహారాన్ని ఇవ్వడం దీన్ని అనమాట. అంటే యూజువల్గా 11th చంద్రుడు ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు ఫీడ్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి సోషల్ సర్వీస్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదండి. కొంతమంది మెడిసిన్స్ ఇస్తారు, కొంతమంది పేదవాళ్ళకి దుప్పట్లు అవన్నీ కూడా ఇట్లా చేస్తుంటారు. యూజువల్గా మూన్ ఇన్ ద 11th వాళ్ళు ఫీడ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. అన్ప్రివిలేజ్డ్ కావచ్చు, ఎవరికైనా సరే. కాకపోతే వీళ్ళ రిలేషన్స్ అనేవి చాలా మూడీగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సమ్ టైమ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ తోటి వీళ్ళతోటి చాలా బాగుంటారు, సమ్ టైమ్స్ దే ఆర్ నాట్. అట్లానే క్రియేటివిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే లాభంలో ఉన్న చంద్రుడు పంచమాన్ని చూస్తూ ఉంటాడు. సో రైటింగ్ స్కిల్స్ ముఖ్యంగా వీళ్ళ ఇమాజినేషను మిగిలిన వాళ్ళకన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే 12th లార్డ్ అయ్యాడు కదా అక్కడ చంద్రుడు, ఆ వ్యయాధిపతి అవడంతో సో వాళ్ళకుండే ఇమాజినేషన్ అండ్ వాళ్ళు అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఒకవేళ చేయకపోయినా కూడా కొంతవరకు వీళ్ళలో ఆ టాలెంట్స్ అనేవి బాగుంటాయి, వాళ్ళ ప్రొఫెషన్ రిలేటెడ్ టాలెంట్స్ అని అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడాను అంటే వీళ్ళు కొంచెం సెన్సిటివ్ పీపుల్ అని చెప్పచ్చు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కానీ లేకపోతే సోషల్గా వీళ్ళు మూవ్ అయ్యేప్పుడు కానీ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువ మనసుకు తీసుకోవడము, దానివల్ల బాధపడము, అంటే బోత్ ద రియాక్షన్స్ ఇన్స్పైర్ అయ్యేది దేనైనా చూస్తే ఆలోచించి మంచి ఇమాజినేషన్ తోటి రాసేది అలానూ ఉంటుంది, ఫీల్ అయ్యేది కూడా. ఎందుకంటే చంద్రుడు చంద్ర కళలు అంటారు కదా, అన్ని రకాల కళలను ఇస్తాడు. ఓ పక్కన బాధ, ఓ పక్కన ఆనందం, ఓ పక్కన ఇమాజినేషన్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ దిస్ ఈస్ గుడ్ ఫర్ అగైన్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. బట్ ఫ్రెండ్స్లో వాళ్ళలో వీళ్ళని
మూడీ పీపుల్ అని అంటారు అనమాట యూజువల్గా. వాళ్ళ మూడుని బట్టి బిహేవ్ చేస్తారు, వాళ్ళతో కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ మూన్ ఆల్సో గివ్స్ మెడికల్ ప్రొఫెషన్ అండ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ తోటి వర్క్ చేయడము అండ్ లేదా అవుట్ ఆఫ్ హాబీ సోషల్ సర్వీస్లో వాటిలో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కుజుడు కనుక వ్యయాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు యూజువల్గా వీళ్ళు సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మెడికల్ ప్రొఫెషన్లో, ఆర్ డీలింగ్ విత్ ద క్రిటికాలిటీస్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో సీక్రెట్ సర్వీసెస్లో వర్క్ చేయడం కావచ్చు, లేదా ఆల్ ద డిఫెన్స్ ఫీల్డ్స్ వాటి ద్వారా సంపాదించడము అండ్ మోస్ట్లీ గుడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ ఇట్లాంటి యాక్టివిటీస్కి ఇచ్చే అవకాశం ఉంటుంది, వాటి ద్వారా సంపాదించే అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళు వాళ్ళకన్నా చిన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. అంటే ప్రొఫెషనల్ అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్లో ఏజ్లో వాళ్ళకన్నా చిన్న వాళ్ళని యూజువల్గా ఇష్టపడతారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎక్కువ అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సో దే ఆర్ వెరీ కాంపిటేటివ్ అని అనమాట. ఎందుకంటే లైక్ మనకి పంచమాన్ని చూస్తూ ఉంటాడు, మనకి కుజుడు అట్లనే 6th హౌస్ని కూడా చూస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళు ప్రతి దాన్ని కంపారిటివ్గా తీసుకుంటారు. అంటే నేను వాళ్ళకు స్కేల్ ఉంటుంది, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికన్నా నేను బెటర్గా ఉన్నానా అని, అంటే ఏదైనా అలా ఉండాలని కావచ్చు, ఉండకూడదని కావచ్చు. సో దే ఆల్వేస్ హ్యావ్ కాంపిటీషన్ అండ్ డెఫినెట్గా విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకున్న ఎనర్జీ, ఆ టాలెంటు వీళ్ళు గెలిస్తే తప్ప ఒప్పుకోరు. ఇక్కడ బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అవన్నీ తర్వాత. ఎందుకంటే కుజుడితో ఉండే ప్రాబ్లం ఏంటంటే బలంగా ఉంటే ఎదిరించి గెలుస్తారు, బలంగా లేకపోతే ట్రిక్కీ అనమాట. కొన్ని ఉంటాయి కదా ప్లే చేసే ట్రిక్స్, ఆ కుజుడికి బాగా వస్తాయి అట్లాంటివి. సో కాబట్టి యూజువల్గా విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చేటప్పటికి భూముల మీద వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం, విదేశాలలో ఇల్లు కట్టుకునే అవకాశం. కానీ మోస్ట్లీ 12th లార్డ్ అయిన కుజుడు లాభంలో ఉన్నప్పుడు యూజువల్గా ఫైర్ రిలేటెడ్గానే మనకి ఈ మెడికల్ ప్రొఫెషన్లో అందులో సర్జన్ అయ్యే ఛాన్సెస్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. అట్లానే యూజువల్గా ఫైర్ డిపార్ట్మెంట్స్ కానీ అండ్ మనకి లా అండ్ ఆర్డర్ వీటిలో వర్క్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే కుజుడికి సంబంధించినవి అవన్నీ 6th హౌస్ని చూస్తూ ఉంటాడు కాబట్టి అట్లాంటి కుజ సంబంధమైన ప్రొఫెషన్స్ అన్నిటినీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బుధుడు కనుక వ్యయాధిపతి అయి లాభస్థానంలో ఉంటే యూజువల్గా ఇది కూడా మంచిదనే చెప్పచ్చు. అండ్ టెక్నాలజీ ఫీల్డ్స్లో మన కుజుడు కూడా ఇస్తాడు, టెక్నాలజీ ఇట్లాంటివన్నీ ఈవెన్ బుధుడు కూడా ఇస్తాడు. అండ్ మోస్ట్లీ వీళ్ళు పబ్లిక్ స్పీకర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా అందరితోటి కమ్యూనికేటివ్గా ఉంటారు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా వీళ్ళ మాట తీరు, ముఖ్యంగా వీళ్ళ టాలెంట్ కన్నా కూడా వీళ్ళ మాట తీరు వీళ్ళకి ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. మోస్ట్లీ బయట కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీటిలోనూ వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. చేతులతో చేసే క్రియేటివిటీకి సంబంధించిన యాక్టివిటీస్, అది స్పోర్ట్స్ అవనియండి. అండ్ కొంతమంది చూడండి చాలా మంచిగా ఇవన్నీ ఏంటి స్టిచ్చింగ్ కానీ పెయింటింగ్ కానీ ఆర్ చాలా బాగా క్రోషే వర్క్స్ అంటారు చూసారా, రెండు నీడిల్స్ తోటి ఇట్లా చేసేవి. అంటే యూజువల్గా హ్యాండ్స్ రిలేటెడ్ క్రియేటివిటీ, కోర్స్ అది రైటింగ్ స్కిల్స్ కూడా అవ్వచ్చు, చాలా బాగుంటాయని చెప్పచ్చు. అండ్ సో మోస్ట్లీ మనకి బుధ సంబంధమైన ప్రొఫెషన్స్ అంటే లాయర్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటే 12th అనేది మనకి జైల్స్, కోర్టులు, పనిష్మెంట్లు ఇట్లాంటివి కూడా ఇస్తాడు. సో కాబట్టి యూజువల్గా వర్కింగ్ యాజ్ ఎ లాయర్ ఆర్ మేబీ ఇన్ ద జ్యుడిషియరీ ఇలాంటి వాటిల్లో కూడా వాటి ద్వారా లాభము. బట్ ఏంటంటే మనకి వ్యయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా మంచి పేరు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ 2 స్థానాల్లో కూడా బుధుడికి స్ట్రాంగెస్ట్. సో కాబట్టి యూజువల్లీ వీళ్ళు సొసైటీలో మంచిగా వాదించగలరు. అంటే నేను ఇందాక అదే చెప్పా, పబ్లిక్ స్పీకర్స్ అని, స్పీకింగ్తో ఉండే ఆల్ ద టాలెంట్స్, లైక్ ఒక యాంకర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఆర్ మేబీ లైక్ న్యూస్ ప్రెజెంటర్ అవ్వచ్చు, ఏదైనా అవనియండి. సో యూజువల్గా మంచి వాళ్ళ మాటకి, వాళ్ళ మాట తీరుకి ప్రశంసలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. అంటే పీపుల్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. అండ్ మనకి గురువు కనుక వ్యయాధిపతి అయ్యి 6వ భావంలో ఉంటాయి. యూజువల్లీ కొంచెం ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. అట్లానే మనకి సోషల్ లైఫ్ పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు వీళ్ళకి.
వీళ్ళు ఏంటంటే దే ఎంజాయ్ ఓన్లీ నాలెడ్జబుల్ కాన్వర్జేషన్స్. ఒక మంచి అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా అవనియండి, మన ఆస్ట్రాలజీ అవ్వచ్చు లేదా న్యాయశాస్త్రం అవ్వచ్చు. అంటే యూజువల్గా ఏంటంటే వీళ్ళు నాలెడ్జ్ని ఇష్టపడతారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి, సోషల్గా కూడా దే లైక్ ఆ కైండ్ ఆఫ్ పీపుల్ని ఇష్టపడతారు. అందుకే వీళ్ళ సోషల్ యాక్టివిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ చిన్నతనంలో పెద్దగా అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కూడా చూపించరు. బట్ యూజువల్గా ఈ వ్యయాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు విదేశాల్లో సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లానే మనకి గురు సంబంధమైనవి అంటే వీళ్ళు మామూలుగానే జడ్జిమెంటల్గా ఉంటారు. అంటే తప్పు, ఇది కాదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి చూడండి, మనకి గురువులు ఉంటారు మనకి కొంతమంది. ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే గరికపాటి గారు కానీ మనకి చెప్తారు సోషల్గా, అంటే సమాజంలో ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అని. సో మనకి ఈజీగా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సో యూజువల్గా జూపిటర్ ఇన్ ద 11th హౌస్కి ఉండేవాళ్ళు దే ఆర్ జడ్జిమెంటల్. అంటే ఫ్రెండ్స్లో కానీ మనం చూడండి ఎవరిని కూడా అంటే కొన్నిసార్లు జడ్జ్ చేయాలి, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఏంటంటే వీళ్ళు జడ్జిమెంటల్గా ఉండడము, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మన చుట్టూతో సొసైటీ ఉంటుంది. కొంత కారణాల వల్ల కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ రిలేషన్స్ అనేవి కొన్నిసార్లు అంత మంచిగా ఉండవు. అఫ్కోర్స్ వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే యూజువల్గా అది లిమిటెడ్ అనేది ఉంటుంది. కాకపోతే ఒక ఏజ్ వచ్చేప్పటికి బై రీచింగ్ 40 డెఫినెట్గా వీళ్ళకుండే నాలెడ్జ్ అండ్ వీళ్ళు చెప్పే మంచి చెడుకు కానీ లేదా వీళ్ళు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ కానీ చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్ దెమ్. అంటే మొదట్లో చాదస్తంగా అనిపించింది, తర్వాత వాళ్ళు అంత పద్ధతిగా ఉన్నారు కాబట్టి దే ఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అంటే సొసైటీలో వీళ్ళు చాలా పద్ధతైన వాళ్ళు అన్న పేరు చాలా బాగుంటుంది. అండ్ ఫినాన్షియల్లీ కొంచెం స్టార్టింగ్ ఆఫ్ ద ఏజ్లో కష్టపడతారు. ఎందుకంటే గురువు ఎక్కడుంటే అక్కడ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం లేట్ అవుతుంది. గురువు దృష్టి ఉన్న స్థానాల నుంచి తొందరగా ఉంటుంది. సో యూజువల్గా పిల్లలు కూడా చాలా అంటే మర్యాద రామన్నలు అంటారు చూసారు, అట్లా అనమాట. పిల్లలు కూడా ఒక పద్ధతి, ఇంట్లో ఒక ట్రెడిషన్ ఉంటే దాన్ని మంచిగా ఫాలో అవడము అండ్ పేరెంట్స్కి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడము. అండ్ యూజువల్గా వీళ్ళకి అందరిలోనూ అటు పిల్లల దగ్గర, కజిన్స్ దగ్గర, బంధువుల్లోనూ అందరిలోనూ మంచి వాళ్ళన్న గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పచ్చు. కాకపోతే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ ఉన్న ప్లేస్ నుంచి లేట్ కాబట్టి ఒక ఏజ్ వచ్చే వరకు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. బట్ తర్వాత ఇట్ ఎక్స్పాండ్స్. అంటే గురువు ఒకటే ఇవ్వడము ఉన్న దగ్గర నుంచి లేట్ చేస్తాడు, కానీ ఇచ్చినప్పుడు మటుకు చాలా బాగా ఇస్తాడు అని అర్థం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మనకి శుక్రుడు కనుక వ్యయాధిపతి అయి 6వ భావంలో ఉన్నప్పుడు, 6 కాదు మనం 11th చూస్తున్నాం కదా. సో శుక్రుడు కనుక 12th లార్డ్ అయి 11th హౌస్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఎక్సలెంట్ అన్ని రకాల యాక్టివిటీస్కి. అంటే వీళ్ళు సోషల్ బటర్ఫ్లైస్ అని చెప్పచ్చు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలి, ఎక్కువ మంది ఫ్రెండ్స్తో ఉంటారు, వీళ్ళని ఎక్కువ మంది ఇష్టపడే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రొఫైల్స్లో అంటే వీళ్ళు ఏదైనా అవనేయండి, ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ అవ్వచ్చు, జాబు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఆర్ మేబీ యాక్టర్ అవ్వచ్చు. అవుట్ ఆఫ్ హాబీ ఏదో ఒక క్రియేటివ్ యాక్టివిటీ మటుకు వీళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళ వృత్తి కన్నా వీళ్ళకున్న క్రియేటివిటీ ద్వారా వచ్చే ఫేమ్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను కొంతమంది చూస్తాను, డాక్టర్ మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండి ఎక్సలెంట్ ఆర్టికల్స్ రాస్తుంటారు. అవి కూడా ఏంటి, మామూలు హాస్యానికి సంబంధించినవి. ఆర్ లేదా కొన్ని యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా, అవుట్ ఆఫ్ హాబీ. వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా ఉండనియండి, కొన్నిసార్లు మంచి వ్లాగ్స్ రాయడము, లేదా మనకి ఇట్లా సమ్వేర్ ఫన్ లవింగ్ పీపుల్. అట్లనే క్రియేటివిటీ చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఆ దశ జరుగుతున్నప్పుడు, అంటే శుక్ర మహాదశ కానీ లేదా లాభాధిపతికి సంబంధించిన దశ కానీ జరుగుతున్నప్పుడు వీళ్ళు సోషల్గా వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ గివ్స్ ఎక్సలెంట్ టాలెంట్. శుక్రుడు అంటేనే టాలెంట్, అందులో లాభస్థానం అంటే పంచమాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇట్ గివ్స్ ఎవ్రీథింగ్. అండ్ యూజువల్గా వీళ్ళకి విదేశాలు చాలా నచ్చుతాయి. ఫారెన్ కల్చర్ అన్నా, ఫారెన్ ట్రెండ్స్ అన్నా, విదేశాల్లో ఉండడం కానీ అట్లాంటి వాటిని ఎక్కువ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకి మంచి లగ్జరీస్ అన్నీ బాగుంటాయి. శుక్రుడు లాభస్థానము అంటే యూజువల్గా వాళ్ళు ఉండే సొసైటీ, సోషల్ లైఫ్ అనేది వీళ్ళకి ఎక్సలెంట్ క్రియేటివిటీని, ఎనర్జీస్ని ఇస్తూ ఉంటుందని చెప్పచ్చు.
అండ్ శని కనుక వ్యయాధిపతి అయి లాభస్థానంలో ఉంటే అగైన్ దిస్ ఈజ్ అ రిస్ట్రిక్టబుల్ ప్లేస్. సాటర్న్ ఉన్న దగ్గర యూజువల్గా మనకి యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి, అంటే లేట్ అని కదా అర్థము. సో యూజువల్గా సాటర్న్ మనకి 12th లార్డ్ 11th హౌస్లో ఉన్నప్పుడు దట్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ పబ్లిక్ ప్రొఫైల్లో హీలింగ్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు, అంటే డాక్టర్స్ కావచ్చు, అడ్వైజర్స్, మనకి సైకలాజికల్గా కానీ ఎట్లయినా అడ్వైజింగ్ తీసుకోవడం కావచ్చు, ఆర్ లాయర్స్ కావచ్చు, ఆర్ పనిష్ చేసే ప్రొఫెషన్స్లో, అంటే ఒక మనకి జైల్ సూపర్ ఇట్లా ఉంటుంది, జైల్స్ రిలేటెడ్ వర్క్ చేయడం. సో అలాంటివి అనమాట. అయితే యూజువల్గా వీళ్ళకి చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కూడాను చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు కొంత కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిమిటెడ్ అంటే యూజువల్గా బయటకు వెళ్ళడాన్ని, బయట సోషల్ లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయరు. అది ఒక ఏజ్ వచ్చే వరకు రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫ్రెండ్స్ విషయంలో అయితే బాగా తక్కువ అనమాట, కలవడము ఇవి చాలా ఇష్టపడరు. అండ్ యూజువల్గా వీళ్ళు కొంతవరకు ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడతారు. అలానే ఫినాన్షియల్స్ కూడా కొంచెం పూర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక ఏజ్ వచ్చాక బిజినెస్ యాక్టివిటీసు, బిజినెస్ చేయడము, ఎందుకంటే అసలు ద ఒరిజినల్ లార్డ్ కదా మనకి 11th లార్డ్. సో కాబట్టి మొదట్లో 38 వచ్చే వరకు కొంచెం స్ట్రగుల్ అయినా కూడా, బట్ అక్కడి నుంచి వీళ్ళు ఫినాన్షియల్స్ కానీ సొంతగా సంపాదించే అవకాశం చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ శక్తియుక్తులతో బిజినెస్ చేయడం కావచ్చు, సర్వీస్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా కూడా చాలా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే శని ఇస్తాడు, కాకపోతే కొంచెం లేట్గా. అయితే వక్రించున్నప్పుడు ఆ లేటు కూడా ఉండదు, కాకపోతే ఎస్ ఇంత శ్రమపడ్డాక వస్తుందా అనిపిస్తుంది. అయితే ఒకవేళ మనకి ఎందుకంటే లగ్నాన్ని కూడా చూస్తూ ఉంటాడు కదా, లగ్నాన్ని చూస్తూ ఉంటాడు, ఆయన పంచమాన్ని చూస్తూ ఉంటాడు, అండ్ 8th హౌస్ని కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి యూజువల్గా పిల్లలు లేట్గా పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెం లేజీ పీపుల్ అని కూడా చెప్పచ్చు ఒక ఏజ్ వచ్చే వరకు. అండ్ పర్టికులర్గా దశ జరుగుతున్నప్పుడు మటుకు డెఫినెట్గా వాళ్ళు ఎట్లా అంటే స్లో మూవింగ్ అయిపోతారు బాను. అండ్ వీళ్ళకి పిల్లల బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అంటే పిల్లల బాధ్యతలు ఎక్కువ ఉంటాయంటే వీళ్ళే తీసుకుంటారు అది. అంటే పిల్లలు ఎక్కడ కష్టపడిపోతారో అని ప్రతి విషయంలోనూ మేము వెనకాలను చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్ కొంతమంది. సో ఆ జోన్లో అనమాట ఇది వచ్చేది. కష్టపడ్డము అంటే దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వీళ్ళ బాధ్యత అంటే దే ఫీల్ లైక్ దట్, వాళ్ళు దాన్ని బాధ్యతగా ఫీల్ అవుతారు. పిల్లల ప్రతి విషయాన్ని వాళ్ళే చూసుకోవడం అనేది. సో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి దే ఫీల్ ఇన్సెక్యూర్డ్ కూడా. బట్ స్టిల్ అలానే పిల్లలు వీళ్ళు ఒకవేళ ఎట్లా అంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పటికీ యూజువల్గా పిల్లలు కొంచెము ఈ మెడికల్ ప్రొఫెషన్స్, బయాలజీ రిలేటెడ్ ఎడ్యుకేషను అట్లాంటివి తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే అయితే వీళ్ళు డాక్టర్ అవ్వచ్చు, లేదా వీళ్ళ పిల్లలు అలాంటి మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉండడానికి, చదువుకోవడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బట్ ఏదైనా ఒక ఏజ్లో ఒక స్టేజ్కి వచ్చేప్పటికీ వీళ్ళు పబ్లిక్ లైఫ్లో చాలా సర్వీస్ చేసిన పీపుల్ కింద రికగ్నైజేషన్ వస్తుంది. అంటే వాళ్ళ సేవలు ఎక్సలెంట్ అని అనమాట. అది ఒక సోషల్ వర్కర్గా అవ్వచ్చు, మేబీ కుడ్ బి ఆస్ట్రాలజర్ ఆర్ డాక్టర్. హీలింగ్ ప్రొఫెషన్సే మోస్ట్లీ ఇవే ఉంటాయి కదా మనకి, ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పచ్చు. సో ఇది అంటే అన్ని గ్రహాలు మంచివి ఇచ్చినా కష్టపెట్టడం అనేది ప్రతి గ్రహం చేస్తుంది నాకు. సో ఓకే గైస్, ఇది మనకి వ్యయాధిపతి లాభస్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందనేది. అండ్ ఇంకొక వీడియో ఉంటుంది కదా 12th లార్డ్ ఇన్ 12th విపరీత రాజయోగం, అది కూడా చూద్దాము నెక్స్ట్ వీక్. Okay guys, thanks for listening and please subscribe our channel, Miss Astrology. Bye.